హాయ్ ఎవ్రీవన్, మేమైతే పెంచుల కొనకైతే స్టార్ట్ అయిపోయాము. అందరికీ తమిళాలు చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. మేమైతే నేహా పాపకి పుట్టు వెంట్రుకలు అయితే తీపించడానికైతే పెంచుల కొనకైతే స్టార్ట్ అయిపోయాము. అమ్మ, నాన్న, మా అన్నయ్య కూడా అయితే వచ్చేసారు. అత్తమ్మ, మావయ్య, నేను, ప్రదీపు, మాతో పాటు చెక్కి కూడా అయితే వచ్చేసింది. అందరం కలిసి అయితే పెంచుల కొనకైతే స్టార్ట్ అయిపోయాము. మా ఫ్యామిలీలో ఎవరికైనా సరే పుట్టు వెంట్రుకలు ఎప్పుడైతే పెంచుల కొనలోనే తీపిస్తూ ఉంటారంట. యాజ్ యూజువల్గా మేము కూడా పెంచుల కొనకి అయితే వెళ్ళిపోతున్నాము. దారిలోనే ఆగేసి టిఫిన్స్ అయితే చేసేసాము. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము వేరే హోటల్ దగ్గర అయితే టిఫిన్స్ అయితే చేసాము. అక్కడైతే టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి, కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ. టిఫిన్స్ తినేసి అయితే మేమైతే పెంచుల కొనకైతే ఫైనల్గా చేరుకున్నాము. ఇక్కడైతే నేనైతే వీడియో తీస్తుంటే మా అమ్మ అయితే వీడియో అయితే చూడమని నేహా పాపకైతే చూపిస్తుంది అనమాట. పాప అయితే అలా చూస్తూ ఉంటే మా అమ్మ అయితే బాగా ఎక్కిరిచ్చేస్తుంది. మీరు కూడా చూసేసేయండి. ఫైనల్గా మేమైతే కోనేరులో అయితే మునిగేసి పాపకైతే పుట్టు వెంట్రుకలు అయితే తీపించడానికి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే మేనమామ అయితే పాపకైతే పుట్టు వెంట్రుకలు అయితే తీయాలంట. అందుకే మా అన్న అయితే ఇక్కడ పుట్టు వెంట్రుకలు అయితే తీసేస్తున్నాడు. పాప పుట్టు వెంట్రుకలు తీపించుకునేటప్పుడు ఏడుస్తుందని మేమైతే ముందే ఎక్స్పెక్ట్ చేసాము. అందుకే కొన్ని చాక్లెట్స్ కూడా తీసుకొచ్చాము. కానీ పాప అయితే చాలా అయితే ఏడ్చేసింది అనమాట. ఫస్ట్ అయితే నవ్వుకుంటూ ఉంది, ఎందుకంటే తనకైతే తెలియదు కాబట్టి. పుట్టు వెంట్రుకలు తీసేదానికంటే ముందు తమలపాకనైతే 3 times అయితే కట్ చేయాలంటే ఇక్కడైతే మా అన్నయ్య అయితే అదే అయితే చేస్తున్నాడు. నెక్స్ట్ అయితే 3 times అయితే హెయిర్ అయితే కట్ చేసి అవైతే తీసుకుని వెళ్ళి గుడిలో అయితే హుండీలో అయితే వెయ్యాలంట. ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు చెప్పినట్టయితే మేమైతే చేసేసాము. ఇక్కడైతే మా అన్నయ్య తీసేటప్పుడు పాప అయితే ఫస్ట్ అలా పట్టుకోగానే అయితే ఏడుపు అయితే స్టార్ట్ చేసేసింది. మా అందరికైతే చాలా బాధేసింది. అంతలా ఏడ్చింది నేహా పాప. పాప ఏడ్చినా కానీ మొక్క అయితే తీర్చుకోవాలి కాబట్టి మేమైతే పాపకైతే పుట్టు వెంట్రుకలు అయితే తీపిచ్చేసాము. ఫైనల్గా అయితే పుట్టు వెంట్రుకలు అయితే తీసేశారు. అవి అయితే ఒక పేపర్లో పెట్టయితే మాకైతే ఇచ్చేశారు. వాటినైతే గుడిలో అయితే హుండీలో వేయమని అయితే చెప్పారనమాట. సో మేము కూడా పేపర్లో పెట్టుకొని అవైతే జాగ్రత్తగా తీసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాము అక్కడ హుండీలో వేయడానికి. పాప అయితే చాక్లెట్స్ ఇచ్చేసరికి మళ్ళీ అయితే కొంచెం అయితే కూల్ అయిపోయింది. కానీ ఇప్పుడైతే మేనమామ ఎంతకంత కట్నం పెట్టాలంట. కట్నం పెట్టి పాపకి దిష్టి తీసి గుండు తీసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మనం ఆ అమౌంట్ అయితే ఇచ్చేసేయాలంట. అందుకే మా అన్నయ్య అయితే మా అమ్మ దగ్గర అయితే డబ్బులు తీసుకొని పాపకైతే దిష్టి తీసి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాడు. ఇదైతే అయిపోయిన తర్వాత మేమందరం అయితే స్నానాలు చేసేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ క్యూ చూసారా ఎంత ఫుల్గా ఉందో. పాపని తీసుకొని ఈ క్యూలో వెళ్ళాలంటే కష్టం అనేసి మేమైతే 100 రూపీస్ అయితే దర్శనానికి అయితే ఉంటుందన్నమాట టికెట్. ఆ టికెట్స్ తీసుకొని మేమందరం అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. మనం 100 రూపీస్ దర్శనం తీసుకున్నా ఫ్రీ దర్శనానికి వెళ్ళినా కూడా ఫైనల్గా అందరం అయితే ఒక దగ్గర అయితే కలుసుకుంటాము. అయినప్పటికీ మేమైతే కొంచెం 100 రూపీస్ దర్శనం అయితే కొంచెం ఈజీగా వెళ్ళొచ్చు అని మేమైతే 100 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. నేహా పాప చూడండి గుండెలో ఎంత క్యూట్గా ఉందో. వాళ్ళ మామయ్య దగ్గర అయితే ఉంది. మేమైతే సాటర్డే రోజు అయితే మేమైతే దర్శనానికి అయితే వెళ్ళాము. అందుకే కొంచెం అయితే క్లౌడ్ అయితే ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. పాప పుట్టినప్పుడు ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్ కాయిన్స్ అయితే వేస్తానని మా హస్బెండ్ అయితే మొక్కుకున్నారంట. అందుకే మేమైతే ఇక్కడైతే కాయిన్స్ అయితే వేసేస్తున్నాము. పాపతోటి ఫస్ట్ అయితే తాకిచ్చి నెక్స్ట్ అయితే మమ్మల్ని అయితే హుండీలో ఆ కాయిన్స్ని వేయమని చెప్పారు. అందుకే మేమిద్దరం కలిసి అయితే హుండీలో అయితే కాయిన్స్ అయితే వేసేస్తూ ఉన్నాము. కాయిన్స్ వేసేసి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే అక్కడైతే ప్రసాదాలు అయితే ఇస్తున్నారు. పులిహోర అయితే పెడుతున్నారు. మేము కూడా పులిహోర అయితే తీసేసుకొని తినేసాము. నెక్స్ట్ మేము కొబ్బరికాయలు అయితే కొట్టేసుకొని నెక్స్ట్ అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. పక్కనే అయితే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇటు చూస్తున్నారు కదా, అక్కడే అమ్మవారి టెంపుల్ అనమాట. మేమైతే అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళేసి దర్శనం అయితే చేసేసుకున్నాము. అమ్మవారి దగ్గర కూడా మాకైతే చాలా బాగా అయితే దర్శనం అయితే జరిగింది. నెక్స్ట్ అయితే మేము అమ్మవారి దగ్గర కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే బయటకు వచ్చాము. బయటికి రాగానే అక్కడైతే ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంటుంది. సంతానం లేని వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ముడుపులు కడితే వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుందని అందరైతే నమ్ముతూ ఉంటారంట. అంతేకాకుండా ఆ చెట్టు దగ్గరే పసుపు, కుంకుమ, గాజులు కూడా ఉంటాయి. అవి తీసుకొని మనం వేసుకున్నా కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ అయితే మేమైతే అమ్మవారి దగ్గర అయితే కొంచెం సేపు అయితే కూర్చున్నాము. చూసారా ఎంత క్లౌడ్ ఉందో అమ్మవారి దగ్గర కూడా. నెక్స్ట్ అయితే ఇక్కడ అమ్మవారి చీరలు అయితే అమ్ముతూ ఉంటారంట. మనము అమ్మవారికి చీరలు పెట్టాలి అనుకున్నా, అమ్మవారికి కట్టిన చీరలు మనం కొనుక్కోవాలి అనుకున్నా అక్కడైతే మనమైతే కొనుక్కోవచ్చు. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని అమ్మవారి గుడి దగ్గర
అయితే కొంచెం సేపు అయితే కూర్చున్నాము. నెక్స్ట్ అయితే ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళాము. నేనైతే అక్కడ వీడియో తీయడం అయితే మర్చిపోయాను. స్వామివారి గుడికి ఎదురుగానే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. నెక్స్ట్ అయితే ప్రసాదాలు ఏమైనా తీసుకున్నామని చెప్పేసి వెళ్ళామన్నమాట. పిల్లలకి బొమ్మలు ఇంకా గాజులు అలాంటివి కొన్ని అయితే తీసుకున్నాము. నెక్స్ట్ అక్కడి నుంచి రాజరాజేశ్వరమ్మ గుడి ఉంటుంది. పెంచలకోనలోనే దగ్గరలోనే ఉంటుందన్నమాట. మేమైతే ఈసారి రాజరాజేశ్వరి గుడికి కూడా వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. గార్డెనింగ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది అక్కడ. పెంచలకోనలో ఫొటోస్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ అమ్మవారి గుడి బెస్ట్ ప్లేస్ అనమాట. అంత బాగుంటుంది. గార్డెనింగ్ కానీ యాంబియన్స్ కానీ చాలా పీస్గా కూల్గా అయితే ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగే అయితే ఒక అమ్మవారి అంటే సరస్వతి విగ్రహం అయితే ఎంట్రన్స్లో అయితే ఉంటుందన్నమాట. కొంచెం ముందుకి రాగానే ఇక్కడైతే నవగ్రహాలు నాగపడిగలు కూడా ఉంటాయి. స్టార్టింగ్ అయితే టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. లోపలైతే టెంపుల్ మొత్తం గోల్డెన్ థీమ్ తోటి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ లోపలైతే వీడియోస్ ఫొటోస్ నాట్ ఎలౌడ్ అంట. అయినప్పటికీ నేనైతే ఒక చిన్న క్లిప్ అయితే తీసి యాడ్ చేస్తున్నాను, మీరే చూసేసేయండి. ఇక్కడ చూసారా గార్డెనింగ్ ఎంత బాగుందో. వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా అక్కడైతే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. స్పెషల్గా అయితే ఇక్కడైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే గోశాల కూడా అయితే ఉంది. ఇక్కడ చూసారా పనస చెట్టుకి కూడా ఎన్ని కాయలు ఉన్నాయో కదా. ఇక్కడ ఉన్న గోవులు, ఆ ప్లేస్, చెట్లు చాలా బాగుంది చూడడానికి. ఇంకొంచెం సేపు అయితే అక్కడే ఉండాలి అనిపించింది నాకైతే, అంత బాగుంది. ఇక్కడైతే ఈ గార్డెన్లోకి అయితే ప్రజెంట్ అయితే నాట్ అలౌడ్ అంట. కానీ అక్కడ కూడా ఒక విగ్రహం అయితే బయటకైతే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. నేనైతే చెట్ల మధ్యలో నుంచి అయితే కొంచెం అయితే తీసాను, మీరు కూడా చూడండి. మేమైతే ఫైనల్గా అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసారా, ఇదే నేను చెప్పిన విగ్రహం, చాలా బాగుంది కదా. ఇదే గెస్ట్ హౌస్. లోపలికైతే గెస్ట్ హౌస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మేము కూడా ఇక్కడ చాలా ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. చాలా బాగుంది ఇక్కడ. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా అయితే కమెంట్ చేసేసేయండి. ఫైనల్గా అయితే మాకైతే పెంచలకోన దర్శనం అయితే ఇలా అయితే అయిపోయింది. మేమందరం కలిసి అయితే ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇంటికి కొంచెం ఎర్లీగా రావడంతో మేమైతే అందరూ ఫ్రెష్ అయిపోయి మేము పొంగలి కూడా పెట్టేశాము. పొంగలి పెట్టేసుకొని మేము కూడా ఒక్క పొద్దులు చెల్లించేసుకొని అందరికీ ప్రసాదాలు కూడా పంచేసాము. ఈ విధంగా అయితే నేహా పాప మొక్కుబడినైతే మేమైతే ఆ శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామికి అయితే చెల్లించేసుకున్నాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.